60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు అని కాంగ్రెస్ పార్టీ కర్నూలు సిటీ ఇన్ఛార్జ్ జిలానీ బాషా అన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ గెలుపొందిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు, మహిళలపైన అత్యాచారాలు పేట్రేగిపోయాయని తెలిపారు. కర్నూలు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కర్నూలు పట్టణ అధ్యక్షులు జిలానీ బాషా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మతతత్వ పార్టీగా బీజేపీ పార్టీ అవలంబిస్తున్న తీరును తప్పుపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది అని అన్నారు. ఇక వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం మైనార్టీ ప్రజలు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టారే తప్ప కూటమి ప్రభుత్వం, ఇటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా గోడ మీద పిల్లిలాగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అని తెలిపారు. విభజించి పాలించే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయ్యా మేమంతా అన్నదమ్ములుగా ఉంటాము, మేమంతా కలిసిమెలిసిగా ఉంటాము అంటే చూడలేక ఎన్నికల్లో ఓటు బ్యాంకుని కొల్లగొట్టే విధంగా ముస్లిమ్స్ మీద మేము అరాచకాలు చేస్తున్నాము అంటే హిందూ సోదరులంతా ఏకమవుతారు. మాకు 100 కోట్ల హిందువుల ఓట్లు మాత్రమే కావాలి, మాకు దళిత సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, ముస్లిం సోదరుల ఓటు బ్యాంకుతో అవసరం లేదు, వాళ్ళు ఉండేది మైనార్టీసు, తక్కువ శాతం మంది ఉన్నారు అనే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, పరిణామాలు చూస్తూ ఉంటే ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు అప్రదతా భావంతో మాకేం జరుగుతుందో, మా దేవాలయాలు ఏమవుతాయో, మా మసీదులు ఏమవుతాయో, మా చర్చిలకు ఎటువంటి రక్షణ లేదే, దీని వెనుక ప్రజలందరూ ఆలోచన చేసే విధంగా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇది గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన తర్వాత కూడా ముస్లిం సోదరుల మధ్యలోనే కూటమి ప్రభుత్వం కొంతమంది ముస్లిమ్స్తో వక్ఫ్ బోర్డు బిల్లుకి ఫేవర్గా మాట్లాడిస్తున్నారు. కొంతమంది ముస్లిం సోదరులు వైఎస్ఆర్సీపీ నుంచి ద్వంద్వ వైఖరిని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకరు కొట్టుకునే విధంగా తయారు చేసి మరి ఓట్ బ్యాంక్ రాజకీయంగా ఈరోజు ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. మరి అయ్యా మోడీ గారు, మీరు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు, సర్వజనులకు మీరు ప్రధానమంత్రి, లేదంటే ఒకే ఒక వర్గానికి ప్రధానమంత్రి, మీరు సూటిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మరి ఆ గ్రామం పైన తమరు హిందువుల మధ్యన క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ మధ్యన ముస్లిమ్స్ ఉన్నారు, మరి ఇళ్ల పక్కన ఉన్న హిందువులకి జై శ్రీరామ్ అని బోర్డు రాపిస్తున్నాం. మరి అక్కడ ఇన్ని రోజులు తల్లి ప్రజలు ఉన్న వాళ్ళ మధ్యన మీరు మతం చిచ్చు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నారు. క్రైస్తవ మతాన్ని హిందువులు గౌరవిస్తున్నారు, మరి క్రైస్తవులు హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు, ముస్లింలు హిందూ మతాన్ని గౌరవిస్తారు. ఈ దేశంలో హిందువులు, క్రైస్తవులు బాయ్ బాయ్ అని చెప్పుకున్న సమయంలో